తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గురుగారు మీ పేరు? ఆది బాబు. ఏం చేస్తుంటారండి? మేము రియల్ ఎస్టేట్ చేస్తాం. ఎట్లా ఉంది రియల్ ఎస్టేట్? మాకైతే బాగానే ఉంది. ఓకే, రాజమండ్రిలో ఎవరు ఎమ్మెల్యే? మార్గాని భరత్, ఆదిరెడ్డి వాసువా? భరత్ గారికి పిచ్చింగ్ బాగుంది. భరత్ గారికి ఏం లేదు. భరత్కి అసలు జనాల్లో ఏం లేదు, గ్రాఫ్ ఏం లేదు. గ్రాఫ్ అంతా టీడీపీకే ఉందని చెప్తున్నారు ఇక్కడ. మీరు ప్రతి వాటర్ని ఇంటింటికి వెళ్తే తెలిసి చెప్తారు గ్రాఫ్ ఉందా లేదండి. భరత్ గారు వచ్చాక ఏఎంపీ కూడా ఇక్కడ రాజమండ్రిలో ఎటువంటి పనులు కూడా ఏఎంపీ చేయలేనటువంటి పనులు ఆయన చేశారు. పార్కులు అనగా, ఫ్లైఓవర్ అనగా, మోరంపూడి రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం ఎటు జెడ్ అన్ని ఆయన నుండి ఒక భరోసా ఇచ్చి బాగా చేశారు. అంటే ఇదంతా 25% కమిషన్ తీసుకుంటున్నాడు ప్రతి పనిలో కూడా, అందుకే బిజినెస్ కోసం ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్తున్నారు. కమిషన్ తీసుకుంటున్నారో అది నిరూపించుకోవాలి కదా, తీసుకున్నారో లేదండి. ఇది నిరూపించాక వాళ్ళు నిరూపించుకోవాలి. అంటే 2 లైట్లు 2 పార్కులు డెవలప్ చేస్తే అభివృద్ధి అయిపోతుందని టీడీపీ వాళ్ళు. మరి అదే 2 లైట్లు 2 పార్కులు ఇంతకుముందు ఎందుకు చేయలేదు వాళ్ళు? చెప్పండి. అదే 2 లైట్లు అదే 2 పార్కులు ఎందుకు చేయలేదు? అంటే 3 సార్లు మేయర్గా రాజమండ్రిలో 3 సార్లు టీడీపీ నెగ్గింది. మరి ఎందుకు చేయలేపారు? 3 లైట్లు 3 పార్కులు. అంటే రాజమండ్రిని మొత్తం నాశనం చేసేసాడు భరత్. అంతకుముందు రాజమండ్రి అంటే అందరికి మంచి పేరు ఉండేది, బాగుండేది రాజమండ్రి. అటువంటి రాజమండ్రిని సర్వనాశనం చేసేసాడని చెప్తున్నారు. ఎటువంటి సర్వనాశనం చేయలేదు, చాలా బాగుంది. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఇది వరకు గోదావరి గట్టుకెళ్ళేవాళ్ళు పిల్లలు తీసుకొని. ఇప్పుడు వెళ్ళాలంటే కంపల్సరీ పార్కు, అదేంటది గ్లో గార్డెను, ఈట్ స్ట్రీట్, యాపీ స్ట్రీట్, ఇలాగ అన్నీ ఉన్నాయి. ఎక్కడైనా మన చుట్టాలు వచ్చారనుకోండి, వాళ్ళ దగ్గర ఇది వరకు గోదావరి గట్టుకే వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అన్నిటికీ వెళ్తున్నాం. అంటే ఈ పార్కులు ఇవన్నీ పెట్టడం వల్ల రాజమండ్రిలో కల్చర్ మారిపోతుంది, లవర్స్ ఎక్కువైపోతున్నాయి. ఈ లవర్స్ ఎక్కువడం కారణం మార్గాని భరత్ అనేసి వాసు. లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎక్కడైనా లవర్స్ ఉంటారు. పార్కులు వస్తే లవర్స్ ఉంటారంటే లవర్స్ ఉంటారు, ఇంట్లో ఉంటారు అంటున్నాడు కదా వాసు, అంటున్నాడు కదా. ఏదైతే రాజకీయ పరంగా అనేకం అంటారండి అందరూ. కామన్ రాజకీయ పరంగా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడానికి వాళ్ళు అంటారు. అదండి, భరత్ వచ్చాక బాగా చేశారు. 50,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నా అంటున్నాడు వాసు. సార్ రాజమండ్రి మీది? మా రాజమండ్రి 48వ వార్డు సార్ మాది. ఎలా ఉండబోతుంది ఇక్కడ? ఎమ్మెల్యే ఎవరు? అర్బన్ జిల్లా సార్ మాది. ఇప్పుడు దాకా ఎంపీ అన్న కూడా ఎవరికి తెలుసు సార్? ఉండవేళ అనుకోమని చూసాం, మురళీమోహన్ చూసాం, ఏమీ చేసింది ఏం లేదు సార్. మార్గాన్ని భరత్ అన్న 2019లో కొత్తగా ఇచ్చాడు యువనాయకుడు సార్. అటువంటి యువనాయకుని ఎప్పుడు చూడలేదు సార్. ఎలా చేయడంటే మీకు ఎలా చేయడంటే సార్, కంపల్సరీ కానీ ఫోర్త్ బ్రిడ్జి కానీ, మన మోరంపూడి బ్రిడ్జి కానీ సార్, ఈ ఏబీ అప్పర్ రోడ్డు కానీ, పిల్లలు ఆడుకున్నా కానీ సార్, ఇటువంటి అభివృద్ధి ఎప్పుడు మేము చూడలేదు సార్. అటువంటి మహానుభావుడు మాకు ఎమ్మెల్యేగా రావడం చాలా అభివృద్ధి బాగుంటుంది సార్. ఆదిరెడ్డి వాసు గారు ఏమీ చేయలేదు సార్. ఆదిరెడ్డి భవానీ గారు కానీ, ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే చేశారు, ఆయన మేము ఓటు వేయలేదు, చేయలేదు. 2014లో బొడ్డు అమ్మద్కుమార్ కేసు మేము. అంటే ఇప్పుడు గెలుస్తారా మరి భరత్? 50,000 మెజార్టీతో గెలుస్తారు సార్, కంపల్సరీ గెలుస్తారు సార్. నా 5 ఆటోలు పందెం కాస్తాను సార్.